సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులపై బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకి గాయాలయ్యాయి. గత రాత్రి గాయపడిన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మరణించడంతో కార్మికులు న్యాయం చేయాలని ఆందోళన దిగారు. సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులపై బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. గత రాత్రి గాయపడిన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మరణించడంతో కార్మికులు న్యాయం చేయాలని ఆందోళన దిగారు. ఎలా అయిపోయింది ఫ్యాక్టరీ? ఎస్పీ గారు ఇప్పుడు వస్తాడు. ఎస్పీ గారు వస్తాడు. పోతే ఏదన్నా యాజమాన్యంతో కొట్టారు కానీ పోతే ఏదన్నా యాజమాన్యంతో కొట్టారు కానీ ఎస్పీ గారు ఇప్పుడు వస్తాడు. ఎస్పీ గారు వస్తాడు. సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులపై బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. గత రాత్రి గాయపడిన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మరణించడంతో కార్మికులు న్యాయం చేయాలని ఆందోళన దిగారు. ఏదన్నా యాజమాన్యంతో కొట్టారు కానీ ఎస్పీ గారు ఇప్పుడు వస్తాడు. ఎస్పీ గారు వస్తాడు. పోతే ఏదన్నా యాజమాన్యంతో కొట్టారు కానీ
ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే